గోరుచిక్కులు వేపుడు పెడుతున్నానండి. ఎలా పెడతానో మీకు చూపిస్తాను. నేను ముందు అయితే డైరెక్ట్గా వేయనండి, గట్టిగా ఉంటాయని మా వారికి ఏమైనా ఇష్టపడరు. కొంచెం నేను బాయిల్ చేసుకుంటాను ఒక 5 నిమిషాలు మెత్తపడితే. ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం. గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇదిగోండి పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఇందులో కొంచెం తాలింపులోకి ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకుందాం. అలాగే కొబ్బరి కూడా రెడీగా చేసుకుందాం. చూసారా, బాగా తెరుతుంది, ముక్క ఉడుకుతుంది. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఏంటంటే ముక్క మెత్తపడుతుందండి. ఫ్రై చేసుకున్నప్పుడు ఈజీగా తినగలుగుతారు. లేదంటే డైరెక్ట్గా మనం ఉడకబెట్టకుండా వేసేసుకుంటే అవి వేపేసరికి ఇంకా గట్టిగా అయిపోతాయి. ఇవి బాయిల్ అయిపోయిన తర్వాత తాలింపు వేసేటప్పుడు చూపిస్తాను. ఆయిల్ వేసేసుకుందామండి. సరిపోతుంది, ఆల్రెడీ ఉడికింది కాబట్టి గోరుచిక్కుడు సరిపోతుంది మాత్రం ఆయిల్. కొంచెం సాయమినపప్పు, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అలాగే 2 వెల్లుల్లి రబ్బలు, అన్నీ కలిపి వేసేసుకుంటారండి తాలింపులో. కానీ ఏంటంటే వెల్లుల్లిపాయలు ముందే వేగాలి, తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఎండుమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి బాగా మాడిపోతుంది. ఇంకా పచ్చంతా వేసుకోవాలి. ఎండుమిరగాయలు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ముక్కలు కూడా బాగా వేగాలండి, లేదంటే కసుకులాడతాయి తినేటప్పుడు. వేగిన తర్వాత అప్పుడు మనం గోరుచిక్కులు వేసుకుందాం. ఒకసారి కలిపిస్తున్నాం. ఇప్పుడు గోరుచిక్కులు వేసేసుకుందాం. చాలామంది గోరుచిక్కులు తినరండి, మా ఇంట్లో కూడా తినరు. కానీ నేను అప్పుడప్పుడు ఇంకా బలవంతంగా వండుతాను. ఇది డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడతాయి. పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో, చాలా మంచిదండి హెల్త్కి. మామూలుగా వాళ్ళు టమాటా వేసి ఎగురు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది కర్రీ. మా ఇంట్లో తినరండి, నేను ఇలా చేస్తున్నాను. అందుకే కొబ్బరి వేస్తాను. కొబ్బరి వేస్తే కొంచెం తింటారని. మీరు కూడా ఈ ఇంట్లో పిల్లలు కానీ ఎవరు కానీ తినకపోయినా మీరు ఇలా ట్రై చేయండి. ఆల్రెడీ ఉడుకుని కాబట్టి ఇప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసేసుకున్నామండి. సాల్ట్ వేసేసుకుని 1 నిమిషం మూత పెట్టిన తర్వాత కొబ్బరి కారం అన్నీ వేసేసుకుంటే అయిపోతుంది. ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం అయితే తీసుకోదు ఈ ఫ్రై. ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకున్నాం. కొంచెం సాల్ట్ సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోండి, కారం తర్వాత వేసుకోవచ్చు. మనం ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. ఇందాక మనం మామూలు కూడా పెట్టాం కాబట్టి చప్పగా ఉంటాయి. ఇలా కాసేపు మనం పసుపు ఉప్పు వేసి మగ్గబెట్టుకుంటే ముక్కలకి బాగా పడుతుంది ఉప్పు అన్నది. దానివల్ల టేస్ట్ తెలుస్తుంది, లేదంటే చప్పగా ఉంటాయి. కారం వేసాక ఎక్కువసేపు ఉంచలేము, పొయ్యి మీద మాడిపోతుంది. కొద్దిసేపు మగ్గుతాయండి.
కాసేపు మూత పెట్టేసుకుందాం. తర్వాత మళ్ళీ చూద్దాం. సరే మూత తీసి చూద్దాం. ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి ఇందులో కొంచెం వాటర్ అన్నది ఉంటుంది, అదంతా కూడా పోవాలి. ఉడకబెట్టాం కాబట్టి పచ్చివాసన అన్నది ఉండదండి, ఇంకా మొత్తాలు కొంచెం. ఆ తర్వాత మనం కొబ్బరిని కారం వేసుకుందాం. ఒకసారి కలుపుకున్నామండి. చూసారా ఆయిల్ తేలింది, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాం. సరే మళ్ళీ కలిపేసుకున్నాం. కొబ్బరి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఎప్పుడో ఒకసారి నేను ట్రై చేశాను, అలా అయితేనే ఈ ఫ్రై అన్నది తింటారు మా వారు, అందుకే కొబ్బరి వేసి చేస్తాను నేను. ఇప్పుడు ఎంత ఆయిల్ ఉన్నా ఎంత వాటర్ ఉన్నా కొబ్బరి వేయగానే చూసారా లాగేసుకుంటే సౌండ్ తగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాం. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత కట్టేసుకోవడమే. గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై రెడీ. ఇందులో మసాలాలు ఏమీ వేసుకోక్కర్లేదండి, ఇలాగే బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. సరే కింద పట్టేస్తున్నాడు, ఈ టైంలో కట్టేసుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయింది. గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.